ఇప్పుడు హిందూ సంప్రదాయ వేడుకలకు బట్టలు వేసుకోవాలంటే కాస్త డబ్బున్న వారు ఎవరైనా సరే వెంటనే మాన్యవర్ బ్రాండ్ బట్టలనే కొంటారు. ఇందులో సందేహం లేదు. ఇక పండుగల నుంచి పెళ్లిళ్ల వరకు ఫ్యాషనబుల్గా ఉంటూ హిందూ భారతీయ సంప్రదాయాలు ఒంటిపై తొణకిసలాడే బట్టలు తయారు చేసి సంచలనం సృష్టించింది మాన్యవర్. ఈ బ్రాండ్ ఊపు చూసి మార్కెట్లో పాతుకుపోయిన కంపెనీలు కూడా ఇలా తయారు చేసి వ్యాపారం పెంచుకునే పనిలో పడ్డాయి. అందుకే ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ మాన్యవర్. అంతేకాదు ఆ ఐడియా ఖరీదు 1999లో 10,000 మాత్రమే. కానీ ఆ 10,000 వెనక తండ్రితో గొడవ, తల్లితో ప్రేమ ఉన్నాయి. తండ్రితో గొడవే జీవితం విలువ తెలిసొచ్చేలా చేసింది. నాన్న చెప్పిన మాట దారి చూపించింది. ఆ తండ్రి కొడుకుల స్టోరీ నుంచి పుట్టిందే మాన్యవర్. 10,000 రూపాయల నుంచి 36,000 కోట్ల రూపాయల సామ్రాజ్యం. దాన్ని నిర్మించింది కోల్కతాలో పుట్టి పెరిగిన రవి మోడీ. రవి తండ్రికి ఏసీ మార్కెట్లో 140 గజాల చిన్న బట్టల షాప్ ఉండేది. అయితే చదువులో రవి చాలా షార్ప్. 2వ తరగతిలోనే గణితంలో 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు. ఆ మార్కులు చూపించగానే నాన్న మెచ్చుకుంటాడు, అమ్మ పార్టీ చేస్తుంది అనుకున్నాడు రవి. ఇంటికెళ్ళాక మార్కులు చూపిస్తే వాళ్ళు రిపోర్ట్ కార్డును చూసి ఓకే అని సంతకం పెట్టారంతే. తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనిలో పడిపోయారు. ఎందుకంటే వారిది మధ్యతరగతి కుటుంబం. బట్టల షాపు బాగానే నడిచేది, అప్పులేమీ లేవు, అలాగని ఆస్తులు కూడా లేవు. రూపాయి దాచిపెట్టేవాడు తండ్రి. ఇక చదువులో షార్ప్గా ఉండేవాడు రవి. అందులోనూ మ్యాథ్స్లో 100కు 100 మార్కులు వచ్చేవి. మిగతా సబ్జెక్టులో మాత్రం 80 నుంచి 90 మార్కులు వచ్చేవి. దీంతో స్కూల్లో అందరూ కూడా మ్యాథ్స్ రవి అనేవారు. అందరూ గణితం నేర్చుకునేందుకు రవి దగ్గరకు వచ్చేవారు. కానీ ప్రతిరోజు సాయంత్రం స్కూల్ ముగియగానే తండ్రితో పాటు బట్టలు అమ్మేవాడు. మెల్లిగా సేల్స్ మెన్ అయ్యాడు. కస్టమర్లను కన్విన్స్ చేసి కొనిపించే తెలివి నేర్చుకున్నాడు. తండ్రి కొన్నిసార్లు తన కొడుకు సేల్స్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోయేవాడు. ఇంటర్మీడియట్ పరీక్షా గణితంను 45 నిమిషాల్లోనే పూర్తి చేశాడు. 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు. ఇక మిగతా సమయంలో మిగిలిన ప్రశ్నలకు కూడా ఆన్సర్లు రాసి రికార్డు క్రియేట్ చేశాడు. ఇక సెయింట్ జేవియర్లో డిగ్రీ తర్వాత వ్యాపారం చేయాలనుకుంటూ ఉండగా ఫ్రెండ్స్ మాత్రం ఎంబీఏ చేస్తే బాగుంటుందన్నారు. కానీ కుదరలేదు. కాకపోతే ప్రాక్టికల్ ఎంబీఏ అనుభవం తండ్రి నుంచి అప్పటికే వచ్చేసింది. మరోవైపు చదువుకుంటే బాగుంటుందని ఆలోచిస్తూ ఉండగా తల్లిదండ్రులు మాత్రం 21 ఏళ్లకే బలవంతంగా పెళ్లి చేశారు. 22 ఏళ్లకే కొడుకు పుట్టాడు. ఆ సమయంలోనే 20,000 రూపాయల విషయంలో తండ్రితో గొడవ జరిగింది. నీకు డబ్బు విలువ తెలియదు, 20,000 నష్టం వచ్చేలా చేస్తావని తండ్రి కోప్పడ్డాడు. దీంతో అలిగిన రవి తల్లిని బ్రతిమలాడి తాను సొంతంగా వ్యాపారం చేసుకుంటానని చెప్పాడు. కానీ కొడుకును భార్యను నువ్వే చూసుకోవాలన్నారు. తల్లి దగ్గర నుంచి 10,000 రూపాయలు తీసుకున్నాడు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా బట్టలు అందరూ అమ్ముతున్నారు, కానీ మన దగ్గర మాత్రమే దొరికే బట్టలు కావాలని ఆలోచన చేశాడు. అదే సంప్రదాయ దుస్తులు. దీంతో హిందువులు, మరీ ముఖ్యంగా కోల్కతాలోని వారు పెళ్లిళ్లు, పండగలకు వేసుకునే బట్టలను తయారు చేయించాడు. వాటిని షాపుల్లోనే ఉంచి అమ్మించాడు. మొత్తం అమ్ముడిపోయాయి. 10,000 రూపాయల పెట్టుబడితో 1,00,000 రూపాయలు వచ్చాయి. అది చూసి తనను తానే నమ్మలేదు. తండ్రికి విషయం చెప్పి మరో 25,000 తీసుకున్నాడు. ఇక బట్టలు కొనే దగ్గర నుంచి తయారు చేయించే దగ్గర అప్పు పెట్టి మరీ ఏకంగా 2 లక్షల డిఫరెంట్ వస్త్రాలు చేయించాడు. ఆ రోజుల్లో చాలా చౌకగా బట్టలు దొరికేవి. వాటిని యూపీ నుంచి మధ్యప్రదేశ్, అలాగే ఒడిశాలోని మల్టీ బ్రాండ్ షోరూంలలో పెట్టి అమ్మించాడు. దానికి మాన్యవర్ అని పేరు పెట్టాడు రవి మోడీ. దాని అర్థం జీవితానికి గౌరవం, కష్టపడి సంపాదించుకోవాలి అని. కానీ ఆ పేరు తండ్రికి నచ్చలేదు. అసలు అది పలకడానికి రాదని చెప్పాడు తండ్రి. కానీ రవి మాత్రం ఒప్పుకోలేదు. అలా మొదలైన ప్రయాణం కాస్త మెల్లిగా బ్రాండ్గా మారిపోయింది. అయితే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు డబ్బులు లేవు. అప్పటికే మాన్యవర్కు మంచి గుర్తింపు మాత్రం వచ్చింది. దీంతో తన కంపెనీలోని 20% వాటాను విశాల్ మెగా మార్ట్కు అమ్మాడు. ఆ వచ్చిన డబ్బుతో వర్కింగ్ క్యాపిటల్గా మార్చి పరిధి పెంచాడు. అయితే ఉత్తరాదిన పెద్దగా ఖరీదైన బట్టలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపించలేదు. కేవలం ధనవంతులు మాత్రమే కొనడం మొదలుపెట్టారు. కశ్మీర్ వస్త్రాలయ, కళామందిర్లో వీటి అమ్మకం పుంజుకుంది. దీంతో మరింత నాణ్యంగా తయారు చేయడం మొదలుపెట్టారు. 6 రోజుల్లోనే ఓ కుర్తా తయారీ ఖర్చు 200 అయ్యేది. ట్రాన్స్పోర్ట్ నుంచి అమ్మేవారికి లాభం కూడా కలిపితే 500కు చేరేది. దీంతో లార్జ్ ఫార్మాట్ స్టోర్స్లో వాటిని ఉంచడం మొదలుపెట్టారు. ఎందుకంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతితో పాటు ధనవంతులు వచ్చే ఫ్యూచర్ గ్రూప్, షాపర్ స్టాప్, వెస్ట్ సైడ్తో టైప్ అయ్యాడు. వారికి దేశవ్యాప్తంగా స్టోర్లు ఉండడంతో భారీ లాభం చూపించి వ్యాపారం చేశాడు. ఏ రోజు కూడా అప్పు చేయలేదు. ఎందుకంటే తండ్రి చెప్పిన మాట, ఈ రోజు కష్టపడితే జీవితాంతం సుఖంగా ఉంటావు, రిస్క్ తీసుకో, నొప్పి భరించు. ఈ రోజు రిలాక్స్ తీసుకుంటే జీవితాంతం కష్టపడతావని హెచ్చరించేవాడు. అదే జీవితం బాట అయింది. తాను లక్షల వ్యాపారం చేస్తున్న డొక్కు సెకండ్ హ్యాండ్ కార్లోనే వెళ్లేవారు ఆయన. ఇంటి దగ్గర కూడా భార్య శిల్పి, కొడుకు వేదాంత మధ్యతరగతి వారిలాగానే బ్రతికేవారు. అయితే దక్షిణాదిలో మాన్యవర్ కంపెనీ ఊపందుకుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లార్జెస్ట్ బిజినెస్ సెంటర్గా మారింది. ఆ వెంటనే ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ని ఏర్పాటు చేశారు. మొదట భువనేశ్వర్లో ఓపెన్ చేసినా కూడా హైదరాబాద్లో లాభాలు ఎక్కువగా వచ్చాయి.
సాఫ్ట్వేర్ బూమ్ పెరగడంతో పాటు ఏ వేడుకైనా కూడా అకేషన్లకు ఎక్కువ ఖర్చు పెట్టి కొనడం మన తెలుగు వారికి ప్యాషన్గా మారింది. ఆ తర్వాత ఉమ్మడి ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో అత్యధిక అవుట్లెట్స్ వెలిశాయి. అయితే సొంతంగా అవుట్లెట్స్ పెట్టిన సమయంలో తానే షాపులో గడిపేవారు రవి మోడీ. అలా భువనేశ్వర్ షోరూంలోనే తానే ఓనర్గా, సేల్స్మెన్గా పనిచేశారు. ఎందుకంటే తనకు తండ్రి నుంచి వచ్చిన అనుభవం ఎంతో ఉంది. అయితే ఓ కస్టమర్కు సేల్స్మెన్ బట్టలు అమ్మలేకపోయాడు. ఎందుకు ఆ కస్టమర్ వెళ్ళిపోతున్నాడని షాపులో పనిచేసే సేల్స్మెన్ అడిగారు ఆయన. అప్పుడు సేల్స్మెన్ అన్నాడు, ఆయన కొనడు సార్, నాకు తెలుసు, కొనే ఫేస్ కాదది, చూసి వెళ్తారంతే అన్నాడు. దీంతో బయటకు వెళ్ళి మరి ఆ వెళ్ళిపోతున్న కస్టమర్ని వెనక్కి పిలిచారు రవి మోడీ. ఎందుకంటే ఆయన ఫ్యామిలీతో వచ్చారు, పెళ్లికి బట్టలు కొనే ప్లాన్లో ఉన్నారు. దీంతో రవి మోడీ రంగంలోకి దిగి వారికి కావాల్సిన సూట్ అయ్యే కలర్స్ అన్ని ఓపికగా చూపించారు. అంతేకాదు పెళ్లి కొడుకుకు తానే దగ్గరుండి బట్టలు వేసి ఫోటోలు తీసి చూపించారు. సైజులో తేడా ఉంటే అప్పటికప్పుడు సెట్ చేయించారు. అలా 1 కాదు 2 కాదు, మొత్తం ఫ్యామిలీకి బట్టలు కొనిపించి 30,000 రూపాయల బిల్లు చేయించారు రవి మోడీ. అది చూసిన సేల్స్మెన్స్ కంగు తిన్నారు. ఉద్యోగంలా పనిచేయొద్దు, ఇష్టంతో పనిచేయాలని చెప్పారు. దీంతో నాటి నుంచి ఏకంగా సేల్స్మెన్స్ కూడా కమిషన్ ఇచ్చారు. అది కాస్త సూపర్ హిట్ అయింది. తమకు జీతంతో పాటు లాభాలు వస్తూ ఉండడంతో పరిగెత్తి మరీ పనిచేసేవారు. అలా కంపెనీ హిట్ అయిన తర్వాత ఫ్రాంచైజ్ మోడల్కు వచ్చింది. ఎందుకంటే అన్నీ తానే చూసుకోలేరు కాబట్టి అలా ఫ్రాంచైజీ ఆపరేటెడ్ మోడల్, కంపెనీ ఓన్డ్ ఆపరేటెడ్, కంపెనీ ఓన్డ్ ఫ్రాంచైజీ ఆపరేటెడ్తో పాటు ఫ్రాంచైజీ ఓన్డ్ ఫ్రాంచైజీ ఆపరేటెడ్ పద్ధతుల్లో వ్యాపారాన్ని విస్తరించారు. మోడల్స్ బాగా పెరిగాయి, డిజైనర్స్ పెరిగారు. ఏకంగా విరాట్ కోహ్లీ నుంచి రణవీర్ సింగ్ వరకు బ్రాండ్ అంబాసిడర్లు వచ్చేశారు. తాము కేవలం 30% మాత్రమే లాభం చూసుకుంటాం, అది కూడా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, చాలా మంది ఎక్కువ ధరకు అమ్ముతారని ప్రచారం చేస్తారు. నాణ్యమైన బట్టల నుంచి స్టిచ్చింగ్, డిజైనర్ మోడల్స్ను కస్టమర్లకు అందిస్తాం. మా లాభం 30% అని డైరెక్ట్గా చెబుతున్నాం. ఇక ఏ స్టోర్కైనా 30% పన్నులు లేకుండా లాభాలను ఇస్తాం. అందుకే మా కంపెనీ బట్టల వ్యాపారం డాక్టర్ల నుంచి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా వ్యాపారంలోకి వచ్చేలా చేశాయని రవి మోడీ ప్రకటించారు. మాది పొటెన్షియల్ బ్రాండ్, మొత్తం దేశవ్యాప్తంగా అమ్ముడుపోని మిగిలిపోయిన డెడ్ స్టాక్స్ 3% కూడా పెంచదు. వాటిని కూడా మార్పులు చేసి కొత్త డిజైన్లతో మార్కెట్లోకి ఇస్తాం. నాణ్యతతో రాజీ పడమంటారు రవి మోడీ. అయితే తన సక్సెస్కు కారణం ఒకటే చెబుతారాయన, అప్పు చేయకపోవటం. లాభాలు తగ్గినా పర్వాలేదు కానీ అప్పు చేయొద్దంటారు. అందుకు తన మెర్సిడెస్ కళ్ళను చెప్పారు. చిన్నప్పుడు మా షాప్ ముందు నుంచి ఓ కారు వెళ్ళింది. ఆ కారు మెర్సిడెస్ బెంజ్ అని నాకు తెలుసు. అది అత్యంత ధనవంతులు మాత్రమే కోల్కతాలో వాడుతారు. నేను కూడా ఆ కారును కొనాలనుకున్నాను. ఆ సమయంలోనే వ్యాపారం ఫుల్ స్వింగ్లో ఉంది. హోండా సిటీ కారును కొన్నాను. డబ్బులైతే చేతికొచ్చాయి, మెర్సిడెస్ కొనేంత. ఇక కొనాలి అనుకున్నాను. అప్పుడే మా నాన్న నన్ను అడ్డుకున్నారు. మీ దగ్గర మెర్సిడెస్ కొనేంత డబ్బుందా అని అడిగారు. డబ్బు లేదు కానీ స్తోమత ఉందనుకున్నాను. నాకు వ్యాపారాలున్నాయి, డబ్బు వస్తూ ఉంది కదా, ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంటానని చెప్పాను. అది తప్పవుతుంది. అప్పు చేస్తున్నావంటే నీ దగ్గర డబ్బు లేదని, నీ దగ్గర డబ్బు ఉంటేనే కొనమని చెప్పారు. ఆ మెర్సిడెస్ కొనేందుకు డబ్బు నాకు 2012లో వచ్చింది. మొదటిసారి మెర్సిడెస్ కొన్న రవి మోడీ ఆ తర్వాత కార్ల మీద వ్యామోహాన్ని వదిలేసుకున్నారు. ఎందుకంటే ఎన్ని కార్లైనా కొనేంత శక్తి ఉంది, కాకపోతే సాధారణంగా బ్రతకడం ఇష్టం. ఇక కొడుకు పేరు మీద వేదాంత బ్రాండ్ని లాంచ్ చేశారు. అది కూడా సూపర్ హిట్ అయింది. అలా 10,000 నుంచి నేడు 36,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అయినా కూడా రవి మోడీ మాత్రం మొదటిసారి మంచి ఇల్లు లేదని కరోనా నాకు గుర్తు చేసిందంటారు. కరోనా సమయంలో బయటికి వెళ్లే పరిస్థితి లేదు. తన ఇంటి నుంచి బయటకు వెళితే రోడ్డే, మంచి బిజీ రోడ్లో ఇల్లు ఉంది. దీంతో ఆయన కరోనా ముగియగానే సిటీకి దూరంగా విశాలమైన ప్రాంతంలో ఇల్లు కొన్నారు. ఓ 5 గదుల ఇల్లు. తనకు ఇంటికంటే కూడా ఇంటి చుట్టూ పచ్చదనం ఉండాలి. వేసవిలో కోల్కతా మండిపోతుంది, అందుకే పెద్ద చెట్లను పెంచారు. కరెంటు లేకున్నా చెట్ల కింద కూర్చున్నా చల్లగా ఉంటుంది. ఇంట్లోనే కూరగాయలు పెంచుకుంటూ విశాలమైన గార్డెన్లో సేద తీరుతున్నారు ఆయన. వ్యాపారాలన్నీ ఫోన్లోనే చూసుకుంటారు. భార్య కొడుకు సాయం చేస్తూ ఉంటారు. అలా చిన్న గొడవ, చిన్న పెట్టుబడితో 3 ఏళ్లు కష్టపడి తన ఐడియాను అమల్లో పెట్టారు. ఆ 3 ఏళ్ల శ్రమతో 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యమే కాదు, కోరుకున్నది సాధించారు. 100 స్టోర్ల నుంచి 11 దేశాల్లో ఈ షోరూంలు వెలిసాయంటే రవి మోడీ సక్సెస్ రీసౌండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.